నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే మేమిప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇవి జస్ట్ మా దేశ భద్రత కోసం మాత్రమే మేము వీటిని తయారు చేస్తూ ఉన్నాం. వీటిని పీస్ఫుల్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగిస్తాం. అంతే తప్ప ఏ దేశం పైన దురాక్రమణ కోసం మేము అస్సలు ఉపయోగించామని ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా అమెరికాకు వార్నింగ్ ఇస్తూ అమెరికా రీసెంట్గా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోయినట్లే నార్త్ కొరియాపై మాత్రం మీరు ఈ విధంగా అస్సలు ప్రయత్నాలు చేయవద్దు. ఒకవేళ అదే గనుక చేస్తే మా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా అమెరికా దిశగా ప్రయాణం చేస్తాయి. తద్వారా ఆ దేశం పూర్తిగా నాశనం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల అమెరికా ఇలాంటి దురాక్రమణకు పాల్పడితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము అని కిమ్ జోంగ్ ఉన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా నార్త్ కొరియా ఒక పెద్ద శక్తిగా అవతరిస్తోందని చెప్పుకోవచ్చు.